అవినీతికి కేరాఫ్ అడ్రస్గా 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, అందుకే ప్రజలు కేసీఆర్కు తగిన గుణపాఠం చెప్పారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 6వ తేదీ సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎంగా అయిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి మొట్టమొదటిసారిగా వస్తున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సభకు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని, ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చి సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోపే 6 గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను ఎడ్యుకేషన్ హబ్గా మార్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టును కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి చేయబోతుందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాజెక్టుల పేరు మీద అవినీతి చేసి తెలంగాణ సంపదను దోచుకున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ పాలనలో దౌర్జన్యాలు, భూ కబ్జాలు, అక్రమ కేసులు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని, అభివృద్ధి జరగలేదని, అందుకే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి బీఆర్ఎస్ పార్టీని ఓడించారని విమర్శించారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ పట్టణానికి రాబోతా ఉన్నారు. 6వ తేదీన సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగ సభలో వారు పాల్గొని మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను, కార్యకర్తలను కలుసుకోబోతూ ఉన్నారు. వారి సందేశం కూడా ఇవ్వబోతూ ఉన్నారు. మనందరికీ కూడా ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగడం అందరికీ కూడా గర్వకారణం. అధికారం వచ్చి ఈరోజు 100 రోజుల పైచిలకు మాట అయింది. అయినా సరే ఇంత ఆర్థిక విధ్వంసం జరిగినా కూడా మళ్ళీ ఒక్కొక్కటిగా కూడగట్టుకుంటూ ఇచ్చిన 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నారు. చాలా స్పష్టమైన విధానంతో, పారదర్శకంగా క్యాబినెట్ సహచరులతో చర్చించి ఒక ప్రజాస్వామికబద్ధమైన పాలనను మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తూ ఉన్నది. అలాగే ఎన్నికల ముందు మనం వాగ్దానం చేసినాం, మహబూబ్ నగర్ జిల్లాను ఎడ్యుకేషనల్ హబ్గా మారుస్తాము అన్న వాగ్దానాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. అలాగే ఇక్కడ మహబూబ్ నగర్ పట్టణంలో వారు చేస్తున్న పర్యటన ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా, అంటే షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, దేవరకద్ర నియోజకవర్గాలకు ఉపయోగపడే విధంగా రేపు 6వ తారీఖు రోజు వచ్చిన రోజు ఖచ్చితంగా విద్యకు సంబంధించిన అనేక అంశాల మీద వాళ్ళు మనకు కానుకగా ఇవ్వడం జరుగుతుంది. విద్యాపరంగా వెనుకబడ్డ, అభివృద్ధి పరంగా వెనుకబడ్డ ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామి జిల్లాగా మార్చడానికి వారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు. 3,000 చిల్లర కోట్లతోటి పశ్చిమ మహబూబ్ నగర్ కరువు బారిన పడుతుంది. పాలమూరు రంగారెడ్డి పథకాన్ని అంకురార్పణ ఆ రోజు చేసిందే జూరాల నుంచి నీళ్లు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి. కేసీఆర్ స్వార్థంతో, కాంట్రాక్టర్ల కక్కుర్తితోటి 12,000 కోట్లతోటి అయిపోయే ప్రాజెక్టును గత ప్రభుత్వం శ్రీశైలం బ్యాక్ వాటర్స్కి తీసుకెళ్ళి 10 ఏళ్ళైనా కూడా దాన్ని పూర్తి చేయక ప్రభుత్వ ధనాన్ని 27,000 కోట్ల రూపాయలను దిగమింగి దోపిడీ చేసి ఈరోజు కనీసం 30% ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేయకుండా మన జిల్లా ప్రజలను, నల్లగొండ, ఖమ్మం జిల్లా, రంగారెడ్డి జిల్లా ప్రజలను
దారుణంగా వంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్. మా అందరి కళ మహబూబ్ నగర్ను దేశ విద్యాపటంలో చోటు కల్పించే విధంగా ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ఆలోచన మాకు రావడం, అది ముఖ్యమంత్రి గారికి విన్నవించడం, వారు కూడా దానికి సానుకూలంగా స్పందించి భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం సహకారంతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సాధన కోసం వారు కూడా ముందుకు రావడం అనేది నిజంగా మహబూబ్ నగర్ ప్రజలకు భవిష్యత్తులో వారిచ్చే కానుకగా మేము భావిస్తూ ఉన్నాం. ఇక విమర్శలు చేసేవాళ్ళు విమర్శలు చేస్తారు. ఇప్పుడు ఎట్లా ఉందంటే వీళ్ళ సంగతి, ఒకటి సైకలాజికల్ ఎఫెక్ట్ ఒకటి ఉంటుందట, సైకియాట్రిస్టులు చెప్తారు. ఈ సీరియల్ కిల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హత్య చేసిన తర్వాత అందరు ఏమనుకుంటున్నారో అంతకుని గురించి అని తెలుసుకోవడానికి అక్కడ వచ్చి దొంగచాటుగా వింటుంటారట ఆ శవం దగ్గర చేరి. గట్ల ఉంది బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి. మొత్తం ధ్వంసం చేసి పడేసిండ్రు. ఆడ కళ్ళ ముందు అది కూలిపోతూ ఉంది. ఇంకా సిగ్గు లేకుండా ప్రజలను పక్కదారి పట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. పాలమూరు రంగా లిఫ్ట్ ఇరిగేషన్ పోతే మీరు అందరు వచ్చిండ్రు. కరువెనలో 30% పనులు కూడా ఆడ కనబడలే. ప్రత్యక్ష సాక్ష్యం కరువెన రిజర్వాయరే కట్టలేదు. ఇంకా కాలువలు ఎక్కడికి వెళ్ళి తవ్వుతారు, డిస్ట్రిబ్యూటరీస్ ఎక్కడికి వెళ్ళి వస్తాయి, ఎప్పుడు పూర్తి కావాలి. పేపర్ మీద మాత్రం 27,000 కోట్లు బొక్కేసిండ్రు. ఉద్దండాపూర్ దగ్గర పోతే అది బొదలగడ్డలాగా ఉంది. అక్కడో గడ్డ కట్టిరు, ఇక్కడో గడ్డ కట్టిరు, ఆ మధ్యలో ఎవరు జాయిన్ చేస్తారు. అది అసలు ప్లేన్ ఏరియాలో అట్లా ప్రాజెక్ట్, రింగ్ ప్రాజెక్ట్ కడతా ఉన్నారు. ఎట్లా కడతారు, ఎట్లా డిజైన్ చేసారు అర్థమే కాదు. అక్కడికి పోతే ఏమి లేదు, ఆడ కనీసం ఒక జేసీబీ పెట్టలేదు, ఒక టిప్పర్ లేదు, ఏం లేదు, ప్లేన్ ల్యాండ్. ఈ ఘనత వహించిన మాజీ ముఖ్యమంత్రి 80% ప్రాజెక్టు పూర్తయిపోయింది అంటాడు. అంటే 80% నిధులు డ్రా చేసుకున్నారు వాళ్ళు, ప్రాజెక్టు పూర్తి కాలే. 27,000 కోట్లు బొక్కేసిండ్రు. అమర్ రాజా బ్యాటరీస్ వాస్తవంగా గత ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చింది ఎప్పుడో. అక్కడ ఉన్న ప్రజల భూములను అసైన్ ల్యాండ్స్ కావచ్చు, మిగతాది కావచ్చు, తీసుకుంది, అక్విజిషన్ చేసింది. అది ఆ కంపెనీ వాళ్ళకు ఇచ్చేసింది. కంపెనీ వాళ్ళు కొనుక్కున్నారు. ఈరోజు మనం చూడాల్సింది ఒకటే, వాళ్ళు గత ప్రభుత్వం ఏదైతే అగ్రిమెంట్ చేసినప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకు హామీ ఇచ్చిండ్రో, మీకు ఉద్యోగాల కల్పిస్తాం మేము అని చెప్పి ఏదైతే ప్రభుత్వ పరంగా హామీ ఇచ్చిండ్రో వాటిని ఖచ్చితంగా మేము నెరవేరుస్తాము. మంచిగా సీఎం గారు వస్తుంటే తగు రీతిగా వారికి స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేస్తున్నాం. ఆ గ్రౌండ్ ఎంత ఉంటే అంత గ్రౌండ్ ప్రజలు వస్తారు, గ్రౌండ్ బయట కూడా వస్తారు. నిజంగా ఎంతమంది వస్తారు, ఎంత కెపాసిటీ పడుతుంది అనేది మనం స్టేజ్ ఎట్లా వేస్తున్నాము, సెక్యూరిటీ వాళ్ళు ఎంత పర్మిషన్ ఇస్తారు దాన్ని బట్టి ఉంటుంది. ఖచ్చితంగా దాదాపుగా ఒక 80,000 నుంచి 1,00,000 మంది వస్తారని మా అంచనా. కేవలం మహబూబ్నగర్ నియోజకవర్గమే కాదు, మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా వస్తారు. షాద్నగర్ ప్రాంతం నుంచి కూడా, తర్వాత కల్వకుర్తి ప్రాంతం నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.